హాయ్ గైస్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. ఇవాళ డే 9 క్లాస్ వచ్చేసి నాడా కుట్టడం ఎలా అన్నది నేర్పిస్తాను. మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ తీసుకోండి. సిజర్తో ఈ ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు కట్ చేసేయండి. ఒక 1 ఇంచ్ క్లాత్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. మీ దగ్గర స్ట్రైట్ పీస్ ఉంటే దాన్నే పర్లేదు. ఒకవేళ చిన్న చిన్న ముక్కలు ఉంటే అతుకు వేసుకోవాలి కదా, ఇలా 1 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసేసుకోండి. ఎడ్జెస్ ఈక్వల్గా ఉండేటట్టు చూసి కట్ చేసుకోండి. నెక్స్ట్ మిషన్ దగ్గరికి వెళ్దాము. ఇది కుడితే మీకు స్ట్రైట్ కటింగ్ చాలా వరకు వచ్చేస్తుంది. 2 క్లాత్లు రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ పైకి ఉండాలి. అప్పుడు స్టిచెస్ అనేవి ఖర్చులు అనేవి లోపలికి వెళ్తాయి. ఇది రాంగ్ సైడ్ అన్నమాట. రైట్ సైడ్ పెట్టేసి రాంగ్ సైడ్ వైపు కుట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చేసుకుంటే ఖర్చులు అనేవి పై వైపు ఉంటాయి. రైట్ సైడ్ అనేది కిందకు ఉంటుంది. ఇప్పుడు ఖర్చుల సైడ్ అంటే రాంగ్ సైడ్ తీసుకొని ఒక ఫోల్డ్ అటు ఒక ఫోల్డ్ ఇటు చేసేసుకొని మధ్యలో ఇంకో ఫోల్డ్ 3 ఫోల్డ్స్ వస్తాయి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా వస్తే ఖర్చులన్నవి బయటికి కనిపించదు. అలా దారం పోగుల్లా రాదు. ఇంకా మిషన్ కిందకి నీడిల్లో ఒకసారి సూది క్లాత్లోకి దింపేసుకొని క్లాత్ని అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ మధ్యలో ఇంకోసారి ఇలా చూస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోండి. క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఆ కుట్టు అన్నది అంచుకి రావాలన్నమాట. ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్ రాకూడదు. ఇలా స్ట్రైట్గా పెట్టేసేయండి. నీట్గా ఉండేటట్టు చూడండి. కుట్టు ఇటే పడేటట్టు ఉండాలి. ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి. ఇలా ఖర్చులు అనేవి లోపలికి ఉండాలి. పైకి ఖర్చులు కనిపించకూడదు. ఆ క్లాత్ అంతా మీరు ఎంతైతే తీసుకుంటారో అంత ఇలా కుట్టేసుకోండి. ఇవి లోపలికి పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే బయటికి దారం పోగులు రాకుండా, చిరిగిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇలా స్ట్రైట్గా అంచు మీదే ఉండేటట్టు లాస్ట్ దాకా వచ్చేసి రఫ్ స్టిచ్ అంటే ఒక 2-3 సార్లు ఇలా అనేసేటట్టు, అంటే దారం అక్కడి నుంచి ఊడిపోకుండా ఇలా రఫ్ స్టిచ్ వేసేసుకొని కట్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్. చూసారు కదా దారం ఎలా కుట్టాలో. నాడా అన్నది దారం సన్నగా వచ్చేటట్టు దారం లాగా చివరికే వేసుకోండి. దట్స్ సపోజ్ టుడేస్ వీడియో. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను చాలా వరకు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.